Guru. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎలా చదవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీద మీ ముందుకు వచ్చాను. నేను ఊహించలేదండి, గతంలో ఒక మోటివ్ వీడియో చేశాను. ఇంతమంది తపన, కసి, పట్టుదల కలిగి ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారని నేను అనుకోలేదు అసలు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఒక మంచి వీడియో చేస్తే, ఒక మంచి మాట చెప్తే ఆదరిస్తారనడానికి ఈ 2 రోజుల వ్యవధిలో నేను చూసినటువంటి స్పందన, ఎంతోమంది పాత విద్యార్థులు నాకు పర్సనల్గా కూడా అటాచ్ అయ్యారు. కొంతమంది కామెంట్ బాక్స్లో కూడా మీరు చూడొచ్చు, అన్నీ పాజిటివే. చాలామంది ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా మనకి టచ్లోకి వచ్చారు. భవిష్యత్తులో మీకు అటువంటి వ్యక్తులు కూడా తీసుకొచ్చి అసలు వాళ్ళు ఏ విధంగా విజయం సాధించారనేది కూడా మీతో నేను మాట్లాడిస్తాను. అయితే ఈరోజు మనం 100 డేస్ మాస్టర్ ప్లాన్, ప్రభుత్వ ఉద్యోగం అనే అంశం మీద వర్క్ చేద్దాం. అంటే సహజంగా ప్రతి అభ్యర్థికి నేను చెప్పిన ప్రకారం జాబ్ మీద ఒక పక్క ప్లాన్ ఉందనుకుందాం. ఏది, ఏ జాబ్ కొట్టాలి అనే ప్లాన్ ఉందనుకుందాం. కసి, తపన, పట్టుదల, భగవంతుడి దయ వలన తల్లిదండ్రుల యొక్క సపోర్టు, ఆర్థికపరమైన సపోర్టు అన్నీ ఉన్నాయనుకుందాం. కానీ ఎలా సాధించాలి, ఎలా ఉద్యోగం వైపు వెళ్ళాలి అనేది నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. ఇది నేను స్వయంగా నా పర్సనల్గా గతంలో నా సక్సెస్లో నేను వేసుకున్న ప్లాన్స్ అండి. కొద్దిగా కష్టంగా అనిపించినా కానీ ప్రయత్నం చేయండి. ఈ 100 రోజుల మాస్టర్ ప్లాన్లో మనం పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఫస్ట్ సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకొని సిలబస్కి అనుగుణంగా నోట్స్ ఉందా లేదా, మన దగ్గర మెటీరియల్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవటం. నేను ఇంకొక మాట చెప్తా. ప్రతి పుస్తకంలో మనకి ఇండెక్స్ అని ఉంటుంది, గమనించండి. ఆ ఇండెక్స్లో డీటెయిల్డ్గా ఉంటుంది. పేజీ నెంబర్తో సహా మనకి డీటెయిల్డ్గా కనిపిస్తూ ఉంటుంది. అలా మీరేం చేస్తారంటే, మీరు సివిల్స్ అభ్యర్థులు అనుకుందాం, గ్రూప్ 1 అభ్యర్థులు అనుకుందాం, గ్రూప్ 2 అభ్యర్థులు అనుకుందాం, చివరిగా సివిల్ ఎస్ఐ అభ్యర్థులు అనుకుందాం. ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి. ఏదైనా మీకున్నటువంటి సిలబస్ షీట్ని దగ్గర పెట్టుకొని, మీ దగ్గర ఉన్న పుస్తకాల దగ్గర పెట్టుకొని ఏం చేస్తారు, మొత్తం పాయింట్ టు పాయింట్ అండ్ టాపిక్ టు టాపిక్ చూసుకోండి. ఇవన్నీ ఉన్నాయా అని అనుకున్న తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి మనకి. సివిల్ సర్వీస్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఈవెన్ ఎస్ఐ కానీ. వీటిల్లో ఆప్షనల్ పేపర్స్ ఉన్న చోట మీకు డీటెయిల్డ్గా సిలబస్ ఉంటుంది. కానీ జిఎస్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, నేను ఇండియన్ జాగ్రఫీ చెప్తానండి, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంట్ నేను ఎక్కువగా టీచ్ చేసే అంశాలు. అయితే సింపుల్గా సిలబస్ పేపర్లో ఏమని ఉంటుంది, భారత భూగోళ శాస్త్రము అనే ఉంటుంది. అంతేగాని టాపిక్ వైజ్ రాయడు, గమనించండి. అక్కడ ఉన్నప్పుడు మీరేం చేస్తారు, ఇప్పుడు భారత భూగోళ శాస్త్రంలో మళ్ళీ టాపిక్స్ ఉంటాయి. ఉనికి, నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, శీతోష్ణ స్థితి, సో ఇలా వరుసగా ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉనికి అని ఒక టాపిక్ తీసుకుందాం. అందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు నా నోట్స్లో అయితే భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అని ఒక సబ్ టాపిక్ ఉంటుంది. భారతదేశం ఏ అక్షాంశాల మధ్యలో ఉంది, ఆ సబ్ టాపిక్ ఉంటుంది. భారతదేశం రేఖాంశ వివరాలు, భారతదేశం అంతర్జాతీయ భూ సరిహద్దులు, భారతదేశం అంతర్జాతీయ జల సరిహద్దులు, భారతదేశం రాష్ట్రాలు, భారతదేశం విస్తీర్ణపరమైన అంశాలు,
ఇవి సబ్ టాపిక్స్. ఇవన్నీ నా స్టూడెంట్స్కి నేను నోట్స్ అలానే రాయిస్తాను. తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జస్ట్ హెడ్డింగే ఉంటుంది. లోపలికి వెళ్తే మళ్ళీ విపత్తులు పరిచయం, విపత్తులు రకాలు ఎట్లా ఉంటుంది, మళ్ళీ విపత్తులు పరిచయం వల్ల మళ్ళీ సబ్ టాపిక్స్ ఉండొచ్చు. హెడ్డింగ్స్తో పాటు సబ్ టాపిక్స్ కూడా రాయండి. ఓకేనమ్మా? ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, మీకు అసలు ప్రతి సబ్జెక్టులో లోతుల్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ ఏ సిలబస్లు ఉన్నాయి ఏంటి, ఫస్ట్ మీకు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఏం చదవాలనేది మీకు తెలియకుండా క్లారిటీ వస్తుంది. ఆ ప్రపంచంలో బతుకుతారు ఒక 4 రోజుల పాటు మీరు కానీ ఆ పేపర్ రెడీ చేసుకుంటారు. అలా జిఎస్ పేపర్స్, ఇప్పుడు సపోజ్ మనం గ్రూప్ 2 తీసుకున్నాం అనుకోండి, సెకండ్ పేపర్లో ఏముంటుంది మనకి, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. అదే తెలంగాణ వాళ్ళు తీసుకుంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఒక సెక్షన్, రెండవది పాలిటీ ఒక సెక్షన్, సమాజ శాస్త్రం ఒక సెక్షన్. అదే ఎకనమీకి వెళ్తే ఏపీ వాళ్ళకేమో ఇండియన్ ఎకానమీ ఒక సెక్షను, ఏపీ ఎకనమీ ఒక సెక్షన్. తెలంగాణ వాళ్ళకి వెళ్తే ఇండియన్ ఎకానమీ ఒక సెక్షను, ఏపీ ఎకనమీ, ఏపీ అంటున్నా తెలంగాణ ఎకనమీ ఒక సెక్షను, అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి మీద ఒక సెక్షన్. అలానే తెలంగాణలో సపరేట్గా ఇంకొక పేపర్ ఐడియా, ఏకీకరణ మరియు సమీకరణ, సాధన అంటే ఏర్పాటు. ఈ హెడ్డింగ్స్ కాదు కదా, లోపలికి వెళ్తే రాసి ఉంటాయి. భగవంతుడి దయ వల్ల మీకు సిలబస్ పేపర్లో నీట్గా డీటెయిల్డ్గా ఇస్తే ఓకే, లేదనుకుని రాయాలి. అంటే అర్థమేంటి, ఒక స్కెల్టన్ మనం తయారు చేస్తాం. ఇది తొలి ఘట్టం, దీనికి టైం పడుతుందండి. 4 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు, కానీ డీటెయిల్డ్గా స్వయంగా స్వహస్తాలతో రాయండి. లేదా ఒక 4 ఉన్నారు, 4 కలిసి కూర్చొని ఇక్కడ తీసుకోండి, నువ్వు ఇది రాయి అని చెప్పుకొని మొత్తం రాసిన తర్వాత నీట్గా జిరాక్స్ తీయించుకొని ఒక సెట్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఇలా రాసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, రెండవ అంశం, ఎవ్రీడే షెడ్యూల్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే దీన్ని డే షెడ్యూల్ లేదా డే ప్లాన్ అనొచ్చు. అంటే ఏం చేస్తాం అంటే, సపోజ్ ఒక అభ్యర్థిని తీసుకుందాం, ఎక్స్ ఎవరొకరు ఉదయాన్నే 6 గంటలకు లేస్తాడు అనుకుందాం. మీరేం చేస్తారు, ఒక వైట్ పేపర్ తీసుకోండి, 6 నుంచి 7, 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9 వరుసగా మొత్తం రాయండి. 24 అవర్స్ రాయండి, ఒక పేపర్ మీద రాయండి, నీట్గా రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు 6కి లేసారు, సార్ నేను చదువుకుంటా అన్నావు, చదువుకుంటావు, హాస్టల్లో ఉంటావు లేదా రూమ్లో ఉంటావు కాబట్టి 6 to 8 చదివేసేసారు. ఒక 2 అవర్స్ నీకు వచ్చేసేసింది. 8కి లేసావు, కాలకృత్యాలు తీర్చుకున్నావు, రిఫ్రెష్ అయ్యావు, లేదా స్నానం చేసావు, టిఫిన్ చేసావు, అంతా అయిపోయింది. నువ్వు వచ్చింది అందంగా తయారు కావడానికి కాదు కదా, వీలైనంత త్వరగా ముందు మనం ముగించుకొని కనీసం 1 గంట పట్టింది అనుకుందాం. 9 కల్లా మళ్ళీ ప్రిపరేషన్ కూర్చోవటం. 9 నుంచి 1 గంట వరకు అప్రతిహతంగా కూర్చోవచ్చు. నీకు అదే పని అయితే మాత్రం, నువ్వు అందుకోసం వచ్చి ఉంటే మాత్రం 9 to 1. ఎన్ని గంటలు? 9 to 10, 10 to 11, 11 to 12, 12 to 1, 4 hours. ఇందాక ఒక 2 గంటలు, ఇప్పుడు ఒక 4 గంటలు. ఇప్పటికీ నీకు ప్రిపరేషన్ ఎంత అయింది? 6 hours అయింది. లేచావు, 1 to 2 లంచ్ అవ్వడం, ఒక పావు గంటలోనో ఒక 20 minutesలో తినేసేసి కాస్త రెస్ట్ తీసుకో. ఎందుకంటే చదువుతున్నావు కాబట్టి నీ బ్రెయిన్కి చాలా చాలా శక్తి అవసరం, విశ్రాంతి కూడా అవసరం. మళ్ళీ 2కి లేచావు, 2 నుంచి 5 దాకా చదువుకో. 2 to 3, 3 to 4, 4 to 5. నేను చెప్తున్నానమ్మా, మీరు పేపర్ మీద రాయండి, వీడియో వింటూ మీకే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కనిపిస్తుంది. ఒక 3 hours బాగా బుర్ర హీట్ ఎక్కువ ఉంటుంది. ప్రశాంతంగా 5ంటికి లేచి 5 to 6 రిలాక్స్గా. కొంతమందికి ఛాయ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి కాఫీ అలవాటు ఉంటుంది, కొంతమంది రిలాక్స్గా సరదాగా అట్లా బయట తిరిగేసి రావటం.
అవన్నీ ఒక 5 to 6 కంప్లీట్ చేసేసుకున్నాడు రిలాక్స్గా. మళ్ళీ 6 కూర్చో, 6 to 9 3 hours. మళ్ళీ గట్టిగా కూర్చో. సరే 8కి తినేస్తా అంటే నీ ఇష్టం. 6 to 9, మళ్ళీ 9 నుంచి 10 వరకు, లేదా కొంతమందికి 8 నుంచి 9 వరకు, ఎందుకంటే హాస్టల్స్లో ఉంటారు కాబట్టి ప్లాన్ చేసుకోండి. దీనివల్ల నీకేమైంది, మళ్ళీ ఒక 3 hours స్టడీ పడుతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోవాలా. ఇప్పుడు 6 to 9, 9 to 10 రెస్ట్ ఇచ్చావు, మళ్ళీ 10కి కూర్చో. తప్పనిసరి అండి ఇది. ఏం చేస్తావు, 10 to 11, 11 to 12, వీలుంటే 12 to 1. అది మీ ఇష్టం. చదువుకునే దాన్ని బట్టి ఆ కసి మీద కూర్చుంటారు కొంతమంది. అంటే మొత్తం ఒకసారి మీరు లెక్కేసుకోండి, పేపర్ మీద రాసుకుంటే 6 to 8 2 hours వచ్చింది. అవునా అండి? మళ్ళీ మనం 9కి కూర్చున్నాం, 9 to 1 4 hours వచ్చింది. 4 + 2 ఎంత, 6 hours. 2 to 5 3 hours వచ్చింది. 6 + 3 ఎంత, 9 hours. మళ్ళీ 6 to 9 కూర్చున్నావు, 3 hours. 9 + 3 ఎంత, దగ్గర నీకు 12 hours వచ్చింది. మళ్ళీ నువ్వు నైట్ భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 hours కూర్చో, +2, దగ్గర 14 hours. నిజంగా చెప్తున్నానండి, నువ్వు కానీ రోజుని కానీ కరెక్ట్గా చేసుకోగలిగితే నీ చేతిలో 14 గంటలు ఉన్నాయి. ఇంకా కసి ఉన్నవాడికి ఆ 14 15 అవుతుంది, 15 16 కూడా అవుతుంది. రోజుకి 18 గంటలు చదువుతా అని చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు. నాకు కొన్నిసార్లు ప్రారంభంలో అనిపించేది వీళ్ళు తమాజ్ చేస్తుండ్రేమో అని. కానీ కొద్ది రోజుల్లో ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ పీక్స్కి వెళ్ళినప్పుడు 18 hours కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా శ్వాస ధ్యాస అదే ఉంటుంది. ముందే చెప్తున్నానమ్మా, ఇది తమాషాకి తీసుకునే వాళ్ళకి చాలా నవ్వు వస్తుంటుంది నేను చెప్పేది. కానీ ఎవరైతే సీరియస్గా కూర్చుంటారో, తల్లిదండ్రిని తన లక్ష్యాన్ని ఎవడైతే విస్మరించకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడో, నేను చెప్పే ప్రతి మాట గోల్డెన్ వాట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి, డే ప్లాన్. అంటే డే ప్లాన్ అని కాదు, ఒక వర్కింగ్ ప్లాన్ అనమాట, యాక్టివిటీ పార్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, కొంతమంది కోచింగ్ పోతుంటారు, వాళ్ళకు కుదరకపోవచ్చు. కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంతో కొంత ఒక 5 hours 6 hours ఒక పర్సనల్గా ఒక టైం కుదురుతుంది. నువ్వు ఎందుకు వచ్చావో అదే చెయ్యి. అశోక్ నగర్కి, దిల్సుఖ్ నగర్కి, ఇంకెక్కడున్నా మీ ఇంట్లో ఉన్నా కానీ అదే చేయాలి. మిగతా నీకు అనవసరం. ఒక్క 6 నెలల పాటు నాది కాదు అనుకుని చేస్తే వస్తుంది. నేను ఇక్కడ 6 నెలలు కూడా చెప్పట్లే నీకు, 100 రోజులు 3 నెలలు అంతే, దగ్గర 90 + 10, ఇంకా ఒక 10 రోజులు కావాలని నేను ఎక్కువ తీసుకుని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో హాలిడేస్ ఉన్నాయి. ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది సెకండ్ థింగ్. ఫస్ట్ ఏంటి, ఇండెక్స్ తయారు చేసావు, ఒక స్కెల్టన్ తయారు చేసావు. రెండోది దానికి అటాచ్ చేసావు. ఇంకా మూడవది ఏం చేయాలి సార్, వీటిని దగ్గర పెట్టుకోనంటే పుస్తకాలు తీ. నీ దగ్గర బుక్స్ ఉన్నాయి, ఏమున్నాయి, నోట్స్లు ఉన్నాయి సార్. మంచిగా నేను మొన్న చెప్పాను కదా, అకాడమిక్ పుస్తకాలు ఎప్పుడు కూడా జస్ట్ రిఫరెన్స్కే. కానీ నోట్స్లు ఏంటి, ఫ్యాకల్టీ ఎంతో కష్టపడి ఎన్నో పుస్తకాలు వెతికి చెప్పుంటారు. అది దగ్గర పెట్టుకోండి. ఒక మంచి ఫ్యాకల్టీ పుస్తకం నీ దగ్గర ఉందంటే నువ్వు 20 పుస్తకాలు చదివినంత పుణ్యం. దగ్గర పెట్టేసుకోండి. అందరినీ ఎంక్వైరీ చేసుకొని అలా ఇండెక్స్ రాసుకుంటారు కానీ నీకు పుస్తకం తెలిసిపోద్ది. తీసుకోండి. బట్ మర్చిపోవద్దు, ప్రీవియస్ పేపర్స్ ఉండాలి, ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉండాలి. అది ఎలానో చెప్తా. ఇప్పుడు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి డైరెక్ట్గా బ్యాక్, మీరు చూడొచ్చు. ఏంటి, 40 days, 30 days, 20 days, 7 days, 3 days అని చెప్పి మీకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది మొత్తం. ఇదేంటి, ఆ 100 రోజులు నేను విడదీశా. ఫస్ట్ 40 days ఏంటి, ఆ 40 days ప్రత్యేకత అంటే మొత్తం నీ దగ్గర అన్ని రెడీగా ఉన్న ఆయుధాలను రెడీగా నీకు యుద్ధం చేయటమే. 40 రోజుల వ్యవధిలో దగ్గర పెట్టుకొని నీ దగ్గర ఎన్ని రోజులు
రోజుకి ఎంత అనేది నీ దగ్గర ఉంది. ఇప్పుడు 40 రోజులు రోజుకి ఇన్ని, ఇది 14 గంటలు. ఇప్పుడు గ్రూప్ 2 ఆస్పిరెంట్ అనుకుందాం. ఏముంటాయి నీ దగ్గర? పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, తెలంగాణ వాళ్ళకైతే పేపర్ 4. ఏపీ వాళ్ళకి 3 పేపర్లు కదా, 3 పేపర్లకి ఇంకొక సెషన్ యాడ్ చేయాలి. ఏంటది? మనం ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ వాడుకునే సెషన్. దీనికి ఉత్తమమైన పద్ధతి ఏంటి సార్ అంటే, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే 6 to 8 మీకు ఉంటుందా, లేచిన వెంటనే ఒక పరీక్ష రాయండి. లేచిన వెంటనే ఒక 2 hours పాటు మీరు ఆ ప్రపంచంలో అంటే ఏంటి పరీక్ష రాస్తే మీ యొక్క ఆ టాలెంటు, మీ యొక్క మైనస్లు ప్లస్లు బయటపడిపోతాయి. అప్పుడు ఆ రోజున ఏం చేస్తారు? ఇక్కడ నేను తప్పు చేశానని చెప్పి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 6 to 8 అనేది ఎగ్జామ్ మోడ్కి పెట్టేసేసుకోండి. ఇంక నీ ఒరిజినల్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్? 9కి స్టార్ట్. ఏముంది మనకి 9 to 1 స్లాట్ ఒకటి ఉంది. ఏమ్మా మధ్యాహ్నం 2 to 5 స్లాట్ ఒకటి ఉంది. ఈవినింగ్ 6 to 9 స్లాట్ ఒకటి ఉంది. నైట్ 11 to 12 స్లాట్ ఒకటి, మొత్తం 4 స్లాట్స్ ఉన్నాయి. ఈ 4 స్లాట్ని మీకు అనుగుణంగా ఏం చేస్తారు? విడదీసుకోండి. ఇక్కడ పేపర్ 1 చదువుకుంటా, ఇక్కడ పేపర్ 2 చదువుకుంటా, ఇక్కడ పేపర్ 3 చదువుకుంటా, ఇక్కడ పేపర్ 4 చదువుకుంటా. ఎందుకంటే కమాండింగ్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద అభ్యర్థికి ఉంటుంది. ఇప్పుడు 9 to 1 జిఎస్ లాట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి 9 to 1 అంటే 2 hours మనం విడదీసుకుంటే జిఎస్ను కూడా మార్చి ఈరోజు జాగ్రఫీ హిస్టరీ చదివితే రేపు సైన్స్ కరెంట్ అఫైర్స్ ఏదో చదువుకోవచ్చు. ఇలా మనం విడదీసుకున్నారంటే ఒక రోజు ఒకటి పెట్టుకుంటూ ఉండొచ్చు. ఏంటి ఈ 40 రోజుల్లో లైన్ టు లైన్ చదవాలి. సార్ నాకు సరిపోద్దా? మీకు తెలుసో లేదో మీ సీనియర్స్ని అడగండి. ఒక నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ పెట్టడానికి 45 రోజులు టైం ఇస్తాడు. నేను 40 రోజులు తీసుకోమంటున్నా. 40 రోజులు ఏంటి? అంత రెడీ అయింది నీకు. సిలబస్ కూడా నీ దగ్గర ఉంది. ఒక ఇండెక్స్ రూపంలో రాసి పెట్టుకున్నావు. ఏం చేస్తున్నావు రాసి పెట్టుకున్నావు. ప్రతిరోజు ఒక డైరీ మెయింటైన్ చేయి. డైరీ కోసం మళ్ళీ మార్కెట్ కొనాల్సిన అవసరంలా. ఒక వైట్ పేపర్, ఒక బుక్ తీసుకొని దాని మీద డైరీ ఏంటి రాయి, అదే డైరీ అయిపోద్ది. రాసి డేట్ రాయి. ప్రతిరోజు ఏంటి 6 to 7, 7 to 8 ఇవన్నీ వరుసగా వెయ్యి, 24 hours అయ్యి వేసి నువ్వు చదివిన ప్రతిసారి టిక్ చేసుకుంటూ ఉంటు. భలే ఉంటుంది బ్యూటీ. ఆ ప్రపంచంలో బతకడం అనేది ఒక సైకలాజికల్గా ఫీల్ అవుతుంటే భలే ఉంటుంది. అసలు నీకు ఎవ్వరు కనపడరమ్మ. లక్ష్యము అమ్మ నాన్న అంతే. వాళ్ళని చూసుకుంటూ ఆ లక్ష్యానికి పోయి ప్రయాణం చేసుకొని పోతూ ఉంటే అసలు నీకు ఎటువంటి ధ్యాస ఉండదు. నాకు చెప్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, నేను చేశాను కాబట్టి చెప్తున్నా. నిజమండి, ఒక అద్భుతమైన ప్రయాణం అది. ఆ ప్రపంచంలో బతకడం. 40 రోజుల పాటు చదవటం ఇండెక్స్ దగ్గర ఉంటుంది. 40 రోజులు ఏం చదివావు అవి ఒక 4 జెరాక్స్ కాపీలు పెట్టుకో. ఈరోజు ఇది చదవాలి ముందే రాసి అనుకుంటావు కదా, రౌండప్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంత క్లారిటీ ఉంటుందండి. నేను ఇది చదివేశా, ఇదిగో ఇన్ని గంటలు చదివా. నైట్ చూసుకో, నీకు అర్థమైపోతుంది ఈ 14 గంటలు ఫుల్ఫిల్ చేసావా లేదా అనేది తెలిసిపోతుంది. చేయలేదనుకోండి నిర్దాక్షిణంగా ఇంటూ వేసుకోవడమే. ఎదురుగా చేయలేరా అండి? చేసి చూడండి. నేను చెప్పాను కదా, ఒక్కళ్ళు విన్నా ఎత్తుక్కుంటూ వస్తారు నా దగ్గరికి, సార్ నువ్వు చెప్పింది చేసేస్తా నాకు జాబ్ వచ్చిందని. చేయాలి. ఎవరి కోసం చేస్తారండి? నా కోసం చేస్తారా? నీ కోసం, నీ తల్లిదండ్రి కోసం, నీ భవిష్యత్ కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం, ఒక భగీరథ ప్రయత్నం ఇది. అలా ప్రతిరోజు చేసుకుంటూ 40 రోజుల పాటు చేసావంటే, నేనైతే ఇలా చేయడం వల్ల నాకు ఒక కొత్త అనుభవం ఎదురైంది. ఏంటి? ఒక సినాప్సిస్ బుక్ రెడీ అవుతుంది. అంటే ఏంటి? ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకోవడానికి ఒక చిన్న పుస్తకం నేను రెడీ చేసేసా. మీకు కూడా వస్తుంది. ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక బుక్ సినాప్సిస్ రెడీ చేసుకోండి మొత్తం నీట్గా. అంటే ఏంటి? ప్రతి సబ్జెక్ట్ చదివేటప్పుడు కొత్త ఈ పాయింట్ నాకు కష్టంగా ఉంది, ఏరియా నోట్ చేయి, రాసేయి. కానీ చెప్పినంత ఈజీ కాదండి, బతకాలి. ఇలా నీ వాళ్ళు నీకేమవుతుంది? మొత్తం రెడీ చేస్తూ ఉంటావు. కానీ ప్రతిరోజు మార్నింగ్ ఏం చేసావు? రౌండ్ నెంబర్ 1 అని చెప్పేది కదా, 40 days ప్రోగ్రామ్ కదా. ఈ 40 days ప్రోగ్రామ్ మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్సే చదవండి. ప్రీవియస్ పేపర్స్ చదవండి. డూ వాట్ ఐ సే. నిజంగా నేను మీ వెల్ విషర్ అనుకునే పని నేను చెప్పింది చెయ్యి. ఈసారి నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఉదయాన్నే ప్రీవియస్ పేపర్ చేయి, ఆ 2 hours. అది కూడా ఒక టెక్నిక్ చెప్తా. ఆన్సర్లు అన్నీ ముందే పెట్టేసేసుకోండి. రోజుకు ఒక 200 బిట్లో 300 బిట్లో ఒక 2 పేపర్లో 3 పేపర్లు చేసేసేయండి. సార్ నాకు రావట్లేదు, ఏం కాదు,
చెప్తా, చదివేకొని నీకే వస్తుంది. అలా ప్రీవియస్ పేపర్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఓకేనా? ఇలా అయింది అనుకుందాం. 40 డేస్కి నీకు అమ్మయ్యా అయిపిచ్చాను అని అనిపిస్తుంది. కానీ ఇండెక్స్ దగ్గర పెట్టుకోవడం వలన ఈచ్ అండ్ లైన్ ఏరియా మొత్తం నువ్వు జల్లెడ పడతావు. అయిన తర్వాత వెంటనే సెకండ్ స్టేజ్ 30 డేస్ ప్లాన్లోకి వెళ్ళిపోతావు. అంటే ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ఏం చదివావో, ఏం చదవాలో, ఎలా చదవాలో అన్నీ తెలిసిపోయినాయి నీకు. ఈ 30 రోజులకి మళ్ళీ ఏం చేస్తావు? చదివిందే మళ్ళీ చదువు. రౌండ్ 2 సెకండ్ రౌండ్. ఏం చేశా నేను? నీ పర్ఫార్మెన్స్ కోసం ఒక 10 రోజులు తగ్గించా. చదివిందే మళ్ళీ చదువు, తప్పేముంది? ఈసారి నీకు ప్రిపరేషన్ స్పీడప్ అయింది. ఇంకోటి సినాప్సిస్ బుక్ అనే ఒక నీ యొక్క ఏదైతే కష్టంగా ఉందో నీకు తెలిసిపోతుంది కదా, అది దగ్గర పెట్టుకుని చదువుకుంటూ వెళ్ళు. దయచేసి చెప్తున్నా, నీ ప్రిపరేషన్ నోట్స్ ఎవ్వడికి ఇవ్వద్దు, చూపించొద్దు కూడా. అవసరం లేదు. ఎగతాళి చేస్తుంటారు, ఈడేంద్రా పుస్తకాలు పురుగైపోయాడు, వేస్ట్ గాడీడు, మామూలుగా బిల్డప్ ఇవ్వట్లేదు అంటారండి. నాకు ఉద్యోగం రాకముందు నన్ను ఎంతమంది ఎగతాళి చేశారు నాకు తెలుసు. అదే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంతమంది అప్రిషియేట్ చేశారో నాకే తెలుసు. ఓకే, అది నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నా స్నేహితులు కూడా అంటారు, సాధించాడు వాడని. ఏమ్మా, ఈ 30 డేస్ ఏం చేస్తారు? మళ్ళీ ప్లాన్ చేసుకోండి. ఏది మార్నింగ్ 6 to 8 వదలొద్దు. ఆ 6 to 8 ఏం చేస్తారు? ఈసారి ప్రీవియస్ పేపర్స్ బదులు ప్రాక్టీస్ పేపర్స్ ఇన్సర్ట్ చేయండి ఆడ. ఆ స్లాట్లో నువ్వు ఆల్రెడీ 40 రోజులు చదివావు కదా, ప్రీవియస్ కూడా చదివావు కదా, ప్రాక్టీస్ కొట్టండి. అంటే ఒకసారి చదివింది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా కొత్త డేటా ఉంటే నీకు యాడ్ అవుతూ ఉంటుంది. 30 డేస్ మళ్ళీ అదే పంద. మీకు తెలియకుండానే సినాప్సిస్ బుక్ అని ఒకటి చెప్పాను కదా, సపరేట్గా మీరు రాస్తున్నారు కదా, ఏది కష్టంగా ఉంది, ఎలా ఉంది ఏందని. అది బలంగా మారుతుంటుంది. కొత్త పాయింట్లు దానిలో జాయిన్ అవుతూ ఉంటాయి. నీ నోట్స్లో కూడా యాడ్ అవుతుంటాయి. ఎందుకు? వీఆర్ ప్రాక్టీసింగ్ ఆల్సో. మనల్ని మనం టెస్ట్ చేసుకుంటున్నాం కూడా. ఫస్ట్ రౌండ్ 40 రోజుల రౌండ్లో ఏమో ప్రీవియస్ పేపర్ చూసుకొని డెప్త్ తెలుసుకున్నాం, క్వశ్చనింగ్ తెలుసుకున్నాం. సెకండ్ రౌండ్లో ఏంటి? వీఆర్ టెస్టింగ్ అవర్ సెల్ఫ్. ఎంత హ్యాపీ అండి అది. టెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ 30 రోజులు అలా కంటిన్యూ చేయి. మీకు తెలియకుండా నేను 40 రోజులు చదివిన సిలబస్ని 30 రోజులు కంప్లీట్ చేసేస్తారు. కానీ చాలా శాడిజంగా చదవాలండి. ఎక్కడికి కదలడానికి లేదు. అర్థమైందా? ఎందుకు? భవిష్యత్తులో ఒక చరిత్రని నువ్వు తిరగరాయబోతున్నావు, ఒక చరిత్ర సృష్టించబోతున్నావు అని నువ్వు అనుకో. అంతే. పడాలి. నీ నిద్రపోతున్న నీ కళ్ళల్లో అనిపించాలి, నా పేరు కింద మా నాన్నగారి పేరు సన్ ఆఫ్, లేదా మా అమ్మగారి పేరు రావాలి, పేపర్లో రావాలి. తప్పే ఉందండి. కళలు కనండి. ఇదే అబ్దుల్ కలాం చెప్పింది. వాటిని సాకారం ఎలా చేసుకోవాలో చెప్తున్నా. ఇన్ మై వ్యూ నాది నచ్చితే చేయండి. అయిపోయింది. తర్వాత రౌండ్ నెంబర్ 3 40 అయిపోయింది, 30 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 20 డేస్. ఏమ్మా, చదివినాయే కదా మళ్ళీ సేమ్. కానీ 6 to 8 ఉంది కదా మార్నింగ్ అవర్. ఆ మార్నింగ్ అవర్ 6 to 8 ఈసారి ఏం చేస్తారు? ఇన్పుట్ ఏమి ఇస్తారంటే ప్రీవియస్ పేపర్లు, ప్రాక్టీస్ పేపర్ 2 పక్కన పెట్టండి. ఎక్కువ అవసరంలా, చదివినాయి మళ్ళీ చదువు చాలు. ప్రీవియస్ ప్రాక్టీస్ ఆల్రెడీ చదివినాయి కాబట్టి మళ్ళీ ఏం చేస్తావు? ఆ రెండింటి చదువుకుంటూ వెళ్ళిపోతుంటావు. అంటే నీకు చూడండి, ఇక్కడ నీకు నేను ఏం అలవాటు చేస్తున్నా? రిపీటింగ్. బట్టి ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో నేను గమనించింది ఒకటే, ఏంటి? వల్లె వేయటం. ఎవడైతే బట్టి పడతాడో వాడికే సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఎనలైజింగ్లు ఇవన్నీ ఏం లేవు, అవసరం లేదు. బట్టి పట్టినోడికి ఉద్యోగాలు వస్తున్నాయిడా. అంత ఎనలైజ్ చేయాలంటే, ఇంత ఎనలైజ్ చేయాలంటే మళ్ళీ చేద్దు. కానీ ముందు సబ్జెక్ట్ రావద్దు. నేను హైదరాబాద్లో ఎంటర్ అయ్యానండి. నా స్నేహితుడు నన్ను జాయిన్ చేశాడు ఒక చోట. ఒక రూమ్ తీసి ఇచ్చాడు, ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చాడు. అరే రోజు వెళ్ళరని ఒక దారి చూపించాడు. రోజు ఆ దారిలో వెళ్తుంటా. దాన్ని ఏమంటాం? నేను బట్టి అంటాం. నాకు ఆ ముందు ఆ దారి అలవాటు కావాలి. అక్కడి నుంచి మెస్కి ఇటు పోవాలి, ఇవన్నీ చూసుకుంటా. కొద్ది రోజుల తర్వాత నిదానికి ఏమవుతుంది, ఆ దారి అంతా అలవాటు అయిన తర్వాత నేను కొత్త ప్రయత్నాలు చేస్తాను. కొత్త ప్రయత్నాలు చేసి ఏదైనా సక్సెస్ కాలేదనుకోండి, ఆ చిన్న గల్లీలో నాకు దారి కనిపించలేదు అనుకోండి, మళ్ళీ వెనక్కి వస్తే మెయిన్ రూట్ ఉంటుంది. ఏంటిది? రిపిటేషన్. రోజు అలానే ఇక్కడ కూడా రిపీట్.
ఈ 20 days మళ్ళీ చేయండి. కాకపోతే అక్కడ స్ట్రెంత్ పెంచావు. ఏం పెంచావు? ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ప్రాక్టీస్ పేపర్స్. దయచేసి చెప్తున్నా అమ్మ, ప్రాక్టీస్ వదలొద్దు. ఆ తర్వాత ఇది చదవండి. ఈ 20 daysలో చదివేసి ఎంత అయింది? 40 + 30 + 20. రౌండ్ నెంబర్ 1 40 days, రౌండ్ నెంబర్ 2 30 days, రౌండ్ నెంబర్ 3 20 days. మొత్తం 90 రోజులు. ఈ 90 రోజులు ఎన్నిసార్లు చదివావు? లైన్ టు లైన్ ఇన్ డెప్త్ 40 రోజుల్లో చదివేసావా? ఫస్ట్ రివిజన్ కొట్టావా? సెకండ్ రివిజన్ కొట్టావా? అంటే దగ్గర 3 సార్లు చదివినట్టు. ఇది మాటల్లో చెప్పడం కాదమ్మా, నేను చేశాను కాబట్టి చెప్తున్నా. ఆ తర్వాత ఎన్నైనాయి? 90 రోజులు అయిపోయినాయి. ఇంకెన్ని రోజులు మనకి లెఫ్ట్? ఒక 10 days ఉన్నాయి. ఇప్పుడు నీ అత్యుత్తమ ప్రతి బయటికి రావాలి. రౌండ్ నెంబర్ 4 7 days, రౌండ్ నెంబర్ 5 3 days ఇచ్చా. నిజంగా నేను చెప్పినట్టుగా నువ్వు కానీ చదవగలిగితే 4th రౌండ్ 5th రౌండ్ ఎక్స్ప్రెస్ హైవే లాగా ఉంటుంది నీకు. టక్క 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 వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకు? వీటితో ఒక సినాప్సిస్ బుక్ రెడీ అవుతుంది కదా, అది కూడా బట్టేసి ఉంటావు. నీకు ఏది కష్టం తెలిసిపోద్ది కదా, చదువుతూ ఉంటావు. ఇది నాకు వచ్చు, ఇది నాకు వచ్చు, ఇది నాకు వచ్చు చదివేస్తుంటావు. కళ్ళ ముందు కనిపిస్తుంటుందమ్మా నోట్స్, కనిపిస్తుంటుంది. ఆ 7 రోజుల్లో మొత్తం సబ్జెక్టు ఒక్కసారి రివర్స్ కొట్టి పడేస్తాం. మళ్ళీ 3 రోజులు రౌండ్ నెంబర్ 5. కానీ పైన ఉన్న 6 to 8 స్లాట్ మాత్రం ఏది? ఎర్లీ మార్నింగ్ 6 to 8 స్లాట్ మాత్రం. సార్ నాకు మార్నింగ్ పేపర్ రాయడం కుదరుస్తారంటే నైట్ అన్నం తిన్నావుగా 10 to 12 స్లాట్ ఉంది కదా, అప్పుడన్నా ప్రాక్టీస్ పెట్టుకో. అక్కడన్నా కానీ ఇక్కడన్నా కానీ. ఎందుకు సార్ అంటానంటే అక్కడేమో నిద్ర మంపులో ఉంటావు. ఏది? ఉదయం 6 to 8. ఇక్కడ నైట్ 10 నుంచి 12 అన్నం తిన్నావు కాబట్టి నిద్రకు దగ్గరగా ఉంటావు. ఈ క్రమంలో నీ మైండ్ ఎలా ఉండాలి? ఒక టాస్క్లో ఉండాలి. ఛాలెంజింగ్ మోడ్లో ఉంటే మైండ్కి నిద్ర రాదు. ఇలా కానీ మీరు కానీ చేయగలిగితే ఏంటి? రౌండ్ నెంబర్ 1 40 days, రౌండ్ నెంబర్ 2 30 days, రౌండ్ నెంబర్ 3 20 days, రౌండ్ నెంబర్ 4 7 days, రౌండ్ నెంబర్ 5 3 days. ఈ 4-5 అనేది చాలామందికి అంటే కొత్తగా ప్రిపేర్ అంటే ఇంకా ప్రయత్నం స్టార్ట్ చేయని వాళ్ళకి ఊరుకోండి సార్ 7 రోజుల్లో ఎట్ అయిపోద్ది, 3 రోజులు ఎట్ అయిపోద్ది అనిపిస్తుంది. నేను చెప్తున్నా, ఈరోజు నా క్లాస్ వింటున్న స్టూడెంట్స్ అందరికీ తెలుసు నేను క్లాస్ ఎలా చెప్తాను. ఫస్ట్ నేను క్లాసులు అడిగేది ఒకటే ఒక మాట, అమ్మ ఎంతవరకు చెప్పుకున్నాం అంతే. వాళ్ళు ఒక్క మాట చెప్తారు అంతే. ఒక నదీ ప్రవాహంలాగా నా దగ్గర నుంచి నోట్స్ బయటకు వస్తూ ఉంటుంది. నీటి క్లాస్ చెప్తూ ఉంటా. దేనివల్ల? పట్టి ఎన్ని వందల బ్యాచ్లకు చెప్పుంటే నేను జాగ్రఫీ చేసుకో, ఎంక్వైరీ చేసుకో నా గురించి. జాగ్రఫీ నరసింహ సార్ ఎలా చెప్తాడు ఎంక్వైరీ చేసుకో. పుస్తకము పక్కన పెట్టి చెప్పేటటువంటి రకం అయితే కాదు నేను. అది పిల్లలకు కూడా తెలుసు. ఏంటి? హార్ట్ఫుల్గా చదవండి అండి. ఎందుకు రావు నీకు? ఈ ప్రపంచంలో ఎందుకు బతకవు? 2003 2005 ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ అని తీసి చూడు. బీఎడ్లో స్టేట్ 14th ర్యాంక్ ఎవరు? నేనే. నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ, డిగ్రీ బీకామ్. ఆర్థిక పరిస్థితుల వల్ల మా నాన్నగారు నన్ను బీఎస్సీ చదివించలా. ఎంపీసీ నుంచి బీకామ్ వెళ్ళా. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ బీకామ్ నేను. సెకండ్ ఇయర్ అది ఫెయిల్. ఎందుకు? ఒక్కసారిగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కామర్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేటప్పటికి నేను తట్టుకోలేకపోయా. చెప్పే వయసు కాదు, ఎవరు నన్ను అందరు ఎగతాళి చేసేవాళ్ళే. ఏదో నిదానంగా ఎట్లా కూడా కష్టపడి డిగ్రీ పాస్ అయినా. మళ్ళీ ఫైనల్ ఇయర్ నాటికి తెలుసుకున్నా. మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేకనే మళ్ళీ నేను గ్రూప్స్ అని పట్టుకొని వచ్చా. బీఈడికని అదని ఇదని. అలానే 2006 బ్యాచ్ నాది. చెంచులగూడ సెంట్రల్ జైల్లో నేను జాబ్ చేశాను. రికార్డ్ చూసుకోండి, 4th ర్యాంక్ నాది కోస్తా రీజియన్లో. ఏది? త్రూఅవుట్ స్టేట్. ఎలా వచ్చిందండి? ఇట్లా చదివా కాబట్టి వచ్చింది. ఎలా చెప్పగలుగుతున్నా ఇలా నేను? ఇలా చదవని ఎందుకు చెప్తున్నా? నేను పాటించాను కాబట్టి అంటున్నా. ముందు నువ్వు గెలవంటారు కదా, నేను గెలిచాను కాబట్టి గర్వంగా నేను చెప్తున్నా. ఆ రోజుల్లో ఏది 2003 2005లో బీఈడీ చేయాలి అంటే 1,60,000 డొనేషన్ ఉండేది. 3,000తో బీఈడీ అయిపించా. నిజంగా చెప్తున్నా, నేను చాలా కష్టపడి చదువుకున్నానండి. అది తెలియాలనే మీ ముందుకు నేను వచ్చాను. నేను మీ దగ్గర పైసా అడగట్లా. ఇప్పుడు నేను ఈ వీడియో కోసం మీ దగ్గర ₹1 తీసుకున్నాను. నేను నన్ను పడ్డ కష్టాన్ని నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక్కళ్ళన్నా మారుతారేమో. నిజంగానండి, నా మాట ఇంప్రెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రమణి అనే ఒక మేడం
2008లో నాకు స్టూడెంట్, నా కళ్ళ ముందు ఆ అమ్మాయి 3 ఉద్యోగాలు కొట్టి ప్రజెంట్ రీసెంట్గా మేడం గారు గ్రూప్ 1 ఆఫీసర్గా సెటిల్ అయ్యారు. తను కూడా చెప్పేది ఏంటంటే వెనక్కి తిరగకుండా మడమ తిప్పకుండా ప్రయత్నం చేయాలి, తలకాయ ఉంచుకొని పోతూ ఉండాలని. ఒక్క 100 రోజులండి, మీకు వెనక స్క్రీన్ మీద క్యాలెండర్ కూడా రన్ అవుతుంటుంది చూడండి. అక్టోబర్ 11 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అక్టోబర్ 11 నుంచి స్టార్ట్ చేస్తే అందులో ఒక 20 రోజులు దొరుకుతుంది నీకు. నవంబర్ ఒక 30 రోజులు, డిసెంబర్ ఒక 30 రోజులు. యాక్చువల్గా జనవరి 10-15 తేదీకల్లా 90 రోజులు అయిపోవాలి. నేను జనవరి చివరి దాకా తీసుకోమంటున్నా. పండగలు ఎంజాయ్ చేయి, పండగలు ఆపమంటావులా, ఒంట్లో బాగాలేదు రెస్ట్ తీసుకో, ఏం కాదు. ఇవన్నీ కాకుండానే 100 రోజులు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, అటెండ్ చేయవు, ఇబ్బందే లేదు. కానీ ఎందుకు ఇబ్బంది లేదు, ఒక స్కెల్టన్ రాసుకున్నావు. 40 రోజులు ప్రణాళిక ఉంది కదా, నీకు వీలుంటే 40 రోజులు ఏం చదవాలనేది ఇండెక్స్ దగ్గర పెట్టుకుని 40 రోజులు టిక్ చేసుకొని పెట్టుకో, రాసుకొని పెట్టి. నేనైతే అలా చేసేవాడిని. ఏదన్నా ఫంక్షన్స్ వస్తే ఏం చేసేవాడిని, అమ్మ రేపు ఫంక్షన్ ఉంది కదా ముందు రోజు చదువుకొని పోయేవాడిని, లేదా మరుసటి రోజు వచ్చుకొని కొద్దిగా గట్టి కూర్చొని చదివేవాడిని. ఇలా కూడా చేయొచ్చు. ఒక 100 రోజుల వ్యవధిలో ఒక సబ్జెక్ట్ని 5 సార్లు చదవడం నాటే జోక్. ఇది మాటల్లో చెప్పడానికి బాగానే ఉంటుంది సార్, పాటిస్తే తెలుస్తుంది అని కొంతమంది ఏది చెప్తూ ఉంటారు. 8th క్లాస్లో ఒక పద్యం ఉంటుంది, ఉత్తముడు మధ్యముడు నీచుడని. ఏంటిది అది? ఉత్తముడు అంట ఒక పని స్టార్ట్ చేస్తే అయ్యేదాకా వదిలిపెట్టడు. మధ్యముడు ఒక పని స్టార్ట్ చేస్తే కొద్దిగా చేసి భయమేసి ఆపేస్తాడంట. నీచుడు ఒక పని ప్రారంభించకముందు 1,00,000 క్వశ్చన్లు వేస్తాడు. చూసుకోండి, ఆరంభించరు నీచ మానవులని ఒక పద్యం స్టార్ట్ అయింది మీకు 8th క్లాస్లో, మీరు చదువుకున్నదే అది. కానీ ఒకటి చెప్తున్నా, మీ యొక్క జీవితాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది సార్ అంటే అది మీకే ఉంది, మీ కష్టానికే ఉంది. దీనికి నీకు కావాల్సింది ఏంటి? మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇండెక్స్ అంటే ఏంటి, సిలబస్ దగ్గర పెట్టుకొని సబ్ టాపిక్ వైజ్ మొత్తం నోట్స్ రాసుకోవటం. అది పోకుండా ఉండాలంటే ఒక 4-5 కాపీలు జెరాక్స్ తీసుకొని దాచిపెట్టుకోండి. నెక్స్ట్ రెండవది ఏంటి, డే ప్లాన్. 24 అవర్స్ నీట్గా అవర్ టు అవర్ మొత్తం రాయండి. రాస్తే నీకు వేస్టేజ్ తెలిసిపోద్ది. మార్నింగ్ ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, మధ్యాహ్నం లంచ్ అప్పుడు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, ఈవినింగ్ స్నాక్స్ దగ్గర ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు. అవి మనం అనుకుంటే 10 నిమిషాల్లో అన్నం ముగించి వస్తే నాకు 50 నిమిషాలు మిగులుతుంది. ఒక 10 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయ్యి వస్తే ఇంకొక 50 నిమిషాలు మిగులుతుంది. వస్తుందండి అది, ఆ తపన వస్తుంది. రేపు ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒక పెద్ద ఆఫీసర్గా నువ్వు నిలబడాలి అని నువ్వు అనుకునే పని అయితే ఈ 100 రోజులు కష్టపడు. జనవరి 1 ఎంజాయ్ చేయమంటున్నా, డిసెంబర్ 31 ఎంజాయ్ చేయి, పండగలు ఎంజాయ్ చేయి, ఏదైనా ఫంక్షన్లు అటెండ్ చేయి, కాదంటావలా. ఇవి కాక 100 రోజులు పెట్టుకో. ఎందుకు? జనవరిలో నోటిఫికేషన్ అన్నాడు, నీకు జనవరి 1 నోటిఫికేషన్ ఏమి ఇవ్వడు, టైం పడుతుంది. మీరు ఆ డే అనేది మొత్తం నీట్గా ప్లాన్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నీకు వేస్టేజ్ మొత్తం బయటపడిపోద్ది. అంటే నువ్వు ఎంతసేపు యాక్టివ్గా ఉన్నావు పుస్తకాల దగ్గర, అసలు వాట్సాప్లు ఫేస్బుక్లు కూడా మర్చిపోతావు. కొద్ది రోజులే కదా, 100 రోజుల ప్రయాణం. కళ్ళకు గట్టి నేను చూస్తున్నా, మా ఇంట్లో కూడా చూస్తున్నా, ఆ బిగ్ బాస్లో జరుగుతున్న ప్రోగ్రామ్ని 100 రోజులు మనం 1 గంట కూర్చొని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి కొన్ని లక్షల రూపాయల రెమ్యునరేషన్. డెడికేషన్ చూడండి, వాళ్ళ వైపు నుంచి డెడికేషన్ చూడండి, మన డెడికేషన్ చూడండి. అన్నీ పక్కన పెట్టండి. కొద్ది రోజులు ఇలా ప్రయత్నం చేస్తే భవిష్యత్ బిగ్ బాస్ ఎవరో కాదు, నువ్వే అవుతావు. నీ లైఫ్కి నీకు ఉద్యోగం రావటం వలన నీ పరిస్థితి మారుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నీ కుటుంబ పరిస్థితి అయితే మారుతుంది. ఉద్యోగం రాకముందు నీ కుటుంబాన్ని, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏది మనం కోరుకున్నది ఆఫీసర్ క్యాడర్స్ కదా, నీ కుటుంబాన్ని ఊహించుకో. ఒక ఎంఆర్ఓ ఒక ఇంట్లో పుట్టాడు అంటే ఎవరి వల్ల పుడతారమ్మా? నీ వల్లే పుడతాడు. ఒక సబ్ రిజిస్ట్రార్, ఒక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఒక గ్రూప్ 1 ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్, ఒక సిటీఓ, ఇవన్నీ మనం అనుకుంటే కుదరవండి. దానికోసం తపన పడాలి. ఈ తపనే
నేను మీకు ఒక పుస్తక రూపంలో ఇదిగో ఈ వీడియో రూపంలో మీ ముందు నేను ఉంచింది. కాబట్టి సిలబస్ దగ్గర పెట్టుకొని మొత్తం రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఒక డే షెడ్యూల్ రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఈ స్క్రీన్ మీద రన్ అవుతుంది. ఇది ఎప్పుడు తీసేయం కదా, మీకు ఎప్పుడు వీడియో అందుబాటులో ఉంటుంది. సార్ నాకు 40 days చాలట్లేదు, 45 days పెట్టుకో, 30 days పెట్టుకో, తర్వాత కొద్దిగా తగ్గించుకో. సార్ నాకు 100 రోజులు చాలదు, 110 రోజులు తీసుకో, 120 రోజులు తీసుకో, తప్పేం లేదు కదా. కానీ నేనేమంటానంటే ఒకసారి ప్రయత్నం చేయి. అసలు నీ వల్ల ఇద్దో కాదు నీకు తెలుస్తుంది కదా. ఎందుకంటే అందరు తెలివైన వాళ్ళు ఉండరు ఇక్కడ. చెప్పాను, హార్డ్ వర్కర్స్ హబ్ ఇది. ఇప్పుడు ఇదంతా ఏంటి? హార్డ్ వర్క్. 100 రోజుల పాటు ఉగ్గబట్టుకొని కూర్చోడం మాటలా అమ్మా? కాదు కదా. కానీ అప్పటికప్పుడు విజయాలు రావు, ప్రయత్నం చేస్తే వస్తాయి. అవి రెడీ చేసుకున్న తర్వాత నేను చెప్పిన దాని ప్రకారం ఈ 40, 30, 20, 7, 3 దీని ప్రకారంగానే మీరు వెళ్ళగలిగితే ఎందుకు రాదండి ఉద్యోగం? విజేత అనేవాడు గుర్తుపెట్టుకోండి, వాడి యొక్క మనసు పొరల్లోంచి వచ్చే ఆలోచనల మీద ఆధారపడే పుడతాడు. అవునా? అతను సాధించే విజయాలను బట్టి భవిష్యత్తులో జగజ్జేత కూడా అవుతాడు. ఒక సామెత ఉంది కదా, పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు, పేదవాడిగా మరణించడం అనేది మన తప్పు అని. అదొకసారి మీరు ఆలోచించుకోండి. చేయగలిగే సత్తా నేనేం చేయమంటున్నా, ఏడా కష్టపడమంటున్నా, ఎందుకు వచ్చావో చేయమంటున్నా. నీకు చేత కాదు, వెళ్ళిపో, ఈ ఫీల్డ్లోంచి వెళ్ళిపో, ఇంకోటి చేసుకో. ఇందులో నేను ఎవ్వరి ఈగోస్ని హర్ట్ చేయట్లా, ఇలా చదవండి అని చెప్తున్నా. ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుందమ్మా. నెక్స్ట్ మొన్న మన వీడియోస్లో కొన్ని క్రింద చూశాను. సార్ ఒక అతను పెట్టేది, సార్ గ్రూప్ 1ని అదే గ్రూప్ 2ని డిఎస్సిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని ఒక అతను. ఇంకొంతమంది సార్ మాకు బుక్స్ పెట్టండి, ఏ బుక్స్ కావాలి, ఏ బుక్స్ చదువుకోవాలి, ఎన్ని తప్పనిసరిగా నేను వీడియోస్ చేస్తానండి. కానీ ఈ 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ చేయాలి అని కొంతమంది నన్ను అడుగుతున్నారు కదా. నా దృష్టిలో అదైతే నాకు నచ్చదండి. నువ్వు ఏది చేయాలో అదే చేయి, 2 మీద దయచేసి కాళ్ళు పెట్టద్దు. డిఎస్సికి వెళ్తారా, డిఎస్సికి వెళ్ళిపోండి. గ్రూప్ 2కి వస్తారా, గ్రూప్ 2కి రండి. గ్రూప్ 1కి వస్తారా, గ్రూప్ 1కి వెళ్ళండి. సివిల్స్ రాస్తారా, సివిల్స్ రాయండి. ఎందుకంటే 2 మీద మనం పెడితే ఏమైందంటే అది వస్తుందిలే అని చెప్పి ఏం చేస్తాం, ప్రిపేర్ అవుతాం. కొద్ది రోజులకి ఏం చేస్తాం, ఇది కూడా చదువుదాం అని చెప్పి దీని మీదకి వెళ్ళిపోతారు, డైల్యూట్ అయిపోతారు. అలా వద్దు. ఒకటే పెడితే అల్టిమేట్ ఉంటుంది. అల్టిమేట్ 2 పడవల మీద ఎప్పుడు కాలేయద్దు. నేను ఇలానే మీతో అసోసియేట్ అవుతూ ఉంటా. భవిష్యత్తులో ఇంకా రకరకాల వీడియోస్, ఏది ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఈచ్ అండ్ ఎగ్జామ్కి ఏమేమి పుస్తకాలు కావాలి, మొత్తం నీకు అప్ టు డేట్గా మొత్తం డీటెయిల్స్ ఆ పేర్లతో సహా నీకు ఇస్తా. కానీ నేను ఒకటే అంట, ఫ్యాకల్టీస్ నోట్స్ అనే మనకు చాలా ప్రామాణికం. అవి చదువుతూ అకాడమీని ఏం చేయమంటున్నా, జస్ట్ రిఫర్ చేయమని బట్టే పట్టమని చెప్పట్లా. కొన్ని వందల పుస్తకాలు చదివితే ఒక ఫ్యాకల్టీ నోట్స్ తయారైన సందర్భాలు ఉన్నాయి. నేను ఈరోజు కూడా చేతులెత్తి మొక్కేది అశోక్ నగర్ ఫ్యాకల్టీకి. అశోక్ నగర్ ఎస్పెషల్లీ చెప్తున్నా, సబ్జెక్ట్ ఒక రేంజ్లో ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఒక రేంజ్లో కష్టపడతారు వాళ్ళు, బాగా కష్టపడతారు. చాలామంది ఫ్యాకల్టీ మీరు అడిగి చూడండి, అశోక్ నగర్లో చెప్పడం నా కళ అంటారు. ఎందుకు అంటే చెప్పనా, విషయం చెప్పనా, మిగతా ప్రాంతాల్లో ఉండే స్టూడెంట్స్కి అక్కడ స్టూడెంట్స్ చాలా తేడా ఉంటుంది. మంచి మంచి వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్, ఏది ఎంఎస్సీ అయిపోయిన వాళ్ళు, ఎంఏ అయిపోయిన వాళ్ళు, ఎంకామ్ అయిపోయిన వాళ్ళు, లెక్చరర్స్, టీచర్స్ తమ తమ ఉద్యోగాలు వదిలిపెట్టి అశోక్ నగర్లో దిగుతారు, ప్రిపరేషన్ కూర్చుంటారు. వాళ్ళందరూ ఘనాపాటీలు. కానీ వాళ్ళకి మేము ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం అశోక్ నగర్లో? మా దగ్గర కూర్చున్నాడు కాబట్టి అతను విద్యార్థి అయ్యాడు. కానీ అతను కూడా ఒక వ్యవస్థలో ఒక ఉద్యోగిగా, ఒక వ్యవస్థలో ఒక టీచర్గా, ఒక వ్యవస్థలో ఒక లెక్చరర్గా పనిచేసి వచ్చిన వ్యక్తి. అతనికి రెస్పెక్ట్ ఇస్తాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది అశోక్ నగర్లో బాగా అనిపిస్తుంది. అందుకే అక్కడ కూర్చున్న ప్రతి అభ్యర్థులను చూసుకునేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటాం మేము, చాలా పొలైట్గా ఉంటాం వాళ్ళతో. ఏ రోజు కూడా మాట జారి ఒక్క మాట కూడా అనలేదు మేము. మా నోట్లోంచి ఒక్కసారి కూడా రా అనే పదం కూడా రాదు. ఎందుకు సార్ అంటే అద్భుతమైనటువంటి వ్యక్తులు అక్కడ విద్యార్థులు, మంచి మంచి స్ట్రీమ్స్ నుంచి వచ్చిన వ్యక్తులు. ఏంటంటే రాష్ట్రాన్ని శాసించాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలి, రాష్ట్ర పరిపాలనలో ఒక ఆఫీసర్గా ఉండాలనే ఒక ఎయిమ్తో వస్తారు. ఎంత క్వాలిటీ అండి అది. కాబట్టి స్టూడెంట్స్ని మేము ఏ రోజు కించపరచట్లేదండి. స్టూడెంట్స్ అనేవాళ్ళు
వాళ్ళ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఎంతోమంది క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, చేతులెత్తి పేరున మీకు చెప్పేది ఒకే ఒక మాట అండి. కొద్ది రోజుల పాటు మీ ఈగోస్ అన్నీ పక్కన పెట్టి నేను చెప్పినవి పాటించి చూడండి. ఏమా ఏంటి, ఇవన్నీ నా స్వీయ అనుభవాలు, ఇంకా నాకు చాలా ఉన్నాయి, మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇది మాత్రం ఈ వీడియో మాత్రం ఏంటి, ఎలా చదవాలి ఏంటి, పర్ఫెక్ట్ సిలబస్ ఇండెక్స్ రెడీ చేసుకోవటం, రెండవది డే షెడ్యూల్ రెడీ చేసుకోవటం, అవసరమైతే ప్రతిరోజు ఒక డైరీ ప్లాన్ వేసుకొని ఆ డైరీ ప్రకారం ఏం చేసుకుంటారు, సక్సెస్ అయినదేమో టిక్ చేసుకుంటూ, చదవలేనివి ఇంటూ చేసుకుంటూ ప్రతిరోజు నైట్ లెక్క పెట్టుకోండి ఎన్ని గంటలు చదివామని చెప్పి. మూడవది ఏంటి, ఇవి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 ఇలాగని మీరు ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తును మీరు సొంతం చేసుకుంటారు. ఓకేనా అండి? ఆల్ ద వెరీ బెస్ట్.